హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సామ్య బ్లాగ్స్. ఈరోజు నేను జస్ట్ లంచ్ రొటీన్ చూపిస్తున్నాను, నథింగ్ స్పెషల్. క్యాజువల్గా నేను ఈరోజు ఏం చేసుకున్నానో అది చూపిస్తున్నాను. ముందుగా అయితే నేను టమాటో పప్పుని చూపిస్తున్నాను. సో దానికోసం టమాటోస్, ఇంకా అందులో మునక్కాడలు కూడా వేసుకుంటున్నాను. సో రెండు వాష్ చేసుకొని, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి తీసుకున్నాను. సో టమాటా పప్పుయే కదా, ఏముంటుందిలే స్పెషల్గా అని అనుకోవచ్చు, కానీ మీరు చూస్తూ ఉండండి. ఒక ఇంగ్రీడియంట్ నేను మిక్స్ చేస్తాను అందులో, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అయినా అందరికీ టమాటా పప్పు అంటే చాలా ఇష్టం కదా. సో అందుకోసం నేను టమాటా పప్పులో ఒకటి యాడ్ చేస్తున్నాను. చూద్దురు కానీ ఏం చేస్తున్నాను అనేసి. సో వెల్లుల్లిని ఇలా దంచి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకనే దంచి వేసుకుంటున్నాను. ఇంకా మునక్కాడలు ఆల్రెడీ నేను కట్ చేసి కడిగి పెట్టుకున్నాను కదా, ఇంకా టమాటోస్ని కూడా కడిగి పెట్టుకోవాలి, అదే కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్తో 1.5 పప్పుకి ఇన్ని టమాటోస్ కోసుకున్నాను. ఆ తర్వాత నేను ఇలా పప్పుని తీసుకొని కడిగేసుకుంటున్నాను వాటర్లో. అసలు టమాటా పప్పు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందరికీ ఇష్టమే. మా ఇంట్లో ఇద్దరు ఆకుకూర పప్పులు లేకపోతే టమాటా పప్పు కంపల్సరీగా ఉంటాయి, వీటిలో ఏదో ఒకటి. సో దానికి తగ్గట్టు వాటర్ కూడా వేసుకొని నానబెట్టేసుకుందాము. ఈలోపు ఈ పప్పుకి తాలింపు వేసుకొని మనం అన్నీ ఫ్రై చేసేలోపు కొద్దిగా నానుతుంది కాబట్టి వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి వేసుకుంటే. ఆ తర్వాత ఆయిల్ కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇంక ఇప్పుడు తాలింపుగా ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువను కూడా వేసుకుంటున్నాను. ఇంక దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఒక్క నిమిషం అది ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం నేను పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత మునక్కాడలు, టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. టమాటోస్ పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బాగా ఉడికిపోతాయి, మరీ చిన్న చిన్నగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక చెప్పాను కదా ఇప్పుడు ఒక ఐటమ్ యాడ్ చేస్తాననేసి,
అదే ఆవకాయ. ఇది 2 years బిఫోర్ నేను పెట్టిన ఆవకాయ ఇది. దాన్ని అందులోంచి ఒక 4 pieces విత్ గ్రేవీ ఇది వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పప్పు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇలా ఆవకాయ వేయడం వల్ల ఏంటంటే మనం చింతపండు, కారం ఇలాంటివి ఏమీ యాడ్ చేయక్కర్లేదు పప్పులో. మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మంచి కలరు, టేస్ట్, పులుపు అన్నీ యాడ్ అవుతాయి కాబట్టి మనం ఇంకా చింతపండు ఏమీ వేయక్కర్లేదు. జస్ట్ ఆవకాయ ముక్కలు ఒక 4 ముక్కలు వేసానంతే. చాలా బాగుంటుంది. ఇంకా అది పప్పు అయితే ఉడుకుతుంది. ఈలోపు ఈరోజు నేనైతే చపాతీ చేసుకుంటున్నాను. ఇంకా సమ్మర్ అయినా కూడా అంత ఎక్కువగా వేయలేదు కాబట్టి ఒక్కసారి నేను లంచ్లో చపాతీలు చేసుకుంటున్నాను. సో దానికోసం గోధుమ పిండి, అందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్, కొంచెం మిల్క్ కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత వాటర్ వేసుకొని కలిపేసుకోవడమే. సో అంతా కలిపేసుకున్నాక ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయినా దానికి రెస్టింగ్ టైం ఇవ్వాలి. అప్పుడే చపాతీలు మెత్తగా బాగా వస్తాయి. ఇంకా మా అబ్బాయికి అయితే రైస్ పెట్టాను కాబట్టి వాడి కోసం పప్పులోకి వడియాలు కూడా వేపుతున్నాను. సో నెయ్యి వడియాలు ఇంకా అప్పడాలు కూడా వేపుతున్నాను. ఇంక ఈ లోపు అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను. పప్పు అయితే అయిపోయింది. ఇప్పుడైతే అప్పడాలు, వడియాలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. సో ఒక్కొక్కటిగా వేయించుకుంటున్నాను అప్పడాలని. ఇవి ప్లెయిన్ అప్పడాలు. సో ప్రతి ఒక్కరు ఇలా పప్పు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సైడ్ డిష్గా ఈ అప్పడాలు, వడియాలు అయితే ఉండాల్సిందే కదా. మా ఇంట్లో అయితే కంపల్సరిగా ఉండాలి ఇవి. ఇంకా తర్వాత పప్పు అయితే అయిపోయింది కదా. చల్లగా అయిపోయిన తర్వాత కుక్కరు ఇలా మూత తీసుకొని చూసుకుంటే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో మునక్కాడలు అన్నది ఆప్షనల్. నా దగ్గర ఎక్కువగా ఉన్నాయని వేసేసాను ఇందులోనే. చాలా బాగుంటుందండి ఇలా పప్పు చేసుకుంటే, పప్పులో ఆవకాయ వేసుకొని చేసుకుంటే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ వాటర్ వేసి సాల్ట్ వేసాను కాబట్టి మళ్ళీ ఒక 10 minutes అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత డిష్ వాషర్ అయితే అయిపోయింది. నైటే వేసేస్తాను కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా సర్దుకుంటున్నాను. ఇవి ప్రతిరోజు అందరి ఇంట్లో ఉండేవే, బట్ మా ఇంట్లో ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అంతే. సో మొత్తానికి అయితే డిష్ వాషర్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా తర్వాత ఇప్పుడు మజ్జిగనైతే రుద్దుకుంటున్నాను.
ఇలా మజ్జిగనైతే రుద్దుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి, ఇంకా తర్వాత నేను ముందుగానే ఇలా క్యూబ్స్ అయితే రెడీ చేసుకున్నాను కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్, ఇంకా లెమన్ ఇవన్నీ గ్రైండ్ చేసుకొని క్యూబ్స్ లాగా తయారు చేసుకున్నాను కదా, ఆ క్యూబ్ ఒకటి ఇందులో వేసుకుంటే మజ్జిగ మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా క్యూబ్ వేసుకుంటే ఒక 10 మినిట్స్లో అది కరిగిపోయి మజ్జిగలో మిక్స్ అయిపోతుంది. ఇంకా ఈరోజైతే నేను మార్నింగే లేచి ఇలా వడియాలు అయితే పెట్టుకున్నాను, వరిపిండితో వడియాలు. దీని బ్లాగ్ కూడా వస్తుంది, నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. రేషన్ బియ్యము ఇంకా సగ్గు బియ్యం కలిపి ఇలా నానబెట్టుకొని నేను వడియాలుగా చేసుకున్నాను. నా నెక్స్ట్ బ్లాగ్లో అది చూపిస్తాను మీకు ఎలా చేయాలా అన్నది. ఈలోపు అవి నేను చేసుకున్నవి బాగా 3 డేస్ అయిపోయి ఎండిపోతాయి కాబట్టి అవి వేపు కూడా చూపించాలి కాబట్టి నేను టైం తీసుకొని రేపు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో ఈలోపు నేనైతే చపాతీలు అయితే చేసుకుందామని అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. అయితే నేను చపాతీలు అన్నవి రౌండ్గా చేసుకోవట్లేదు, మధ్యలో నేను నెయ్యిని రాసుకొని ఫోల్డింగ్ చపాతీలు చేసుకుంటున్నాను. అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి కదా అవి. సో అలా చేసుకుంటే ఏమవుతుందంటే మనం చపాతీ వేపుకునేటప్పుడు లేయర్స్గా విడిపోతుంది, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనకి పక్కన కర్రీ ఉందా, పప్పు ఉందా, వాటితో సంబంధమే లేదు, ఒక్క చపాతీ అయినా తినొచ్చు. సో ఇలా చేసుకోండి, బాగుంటుంది. మధ్యలో నెయ్యి రాసి ఇలా ట్రయాంగిల్స్లా చేసుకొని వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ చపాతీ రెడీ అయ్యేలోపు పెనం కూడా హీట్ ఎక్కిపోయింది. సో దీని మీద నేను వేసుకుని మంట అన్నది కొంచెం సిమ్లోనే పెట్టుకున్నాను. అది వేగేలోపు ఇంకో చపాతీ కూడా రెడీ చేస్తున్నాను. సో కొద్దిగా 2 వైపులా కాలాక మాత్రమే మనం నెయ్యిని అప్లై చేయాలి. సో 2 వైపులు ఇప్పుడు ఒకసారి కాలింది కదా, ఇప్పుడు నెయ్యిని అప్లై చేస్తున్నాను. ముందే రాయకూడదు, ఒకసారి కాలిన తర్వాత మాత్రమే రాయాలి. ఇలా నేను ఒక పక్క నుంచి చపాతీలు చేసుకుంటా, ఇంకో వైపు నుంచి కాల్చుకుంటా, సింగిల్ హ్యాండ్తోనే అయిపోతుంది అంతా. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా. సో అది ఫస్ట్ చపాతీ అయ్యేలోపు మన సెకండ్ చపాతీ కూడా చేసుకోవడం అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. చపాతీ తినడం కాదు కానీ దానికి మంచి గ్రేవీ కర్రీస్, మంచి దాల్ అంటే పప్పు, ఇవన్నీ కాంబినేషన్ బాగుంటే చపాతీలు తినడానికి మనకి హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఈ సమ్మర్స్లో ఏంటంటే చపాతీ దిగదు ఎవరికి. సో మనకి దీనికి కాంబినేషన్ అన్నది కరెక్ట్గా పెట్టుకుంటే బాగుంటుంది. సో అలా చపాతీలన్నీ చేసేసుకున్నాను. రండి మా లంచ్లోకి నేను ఏమేమి చేసుకున్నాను చూపిస్తున్నాను. చపాతీలు, ఇంకా నిన్నైతే నేను వంకాయ ఇలా కర్రీ చేసుకున్నాను. లాస్ట్లో అయితే బూందీ యాడ్ చేశాను, ఇది కూడా బాగుంది. అదైతే ఎక్కువ మిగిలిపోయిందని అందుకే కూర చేయలేదు నేను. టమాటా పప్పు ఇంకా మజ్జిగ, చూసారా అంతా మిక్స్ అయిపోతుంది.
చాలా మంచి టేస్ట్ వచ్చింది ఇలా కొత్తిమీర పుదీనా క్యూబ్ వేసుకుంటే. సో అదండి ఈరోజు నా లంచ్ రొటీన్ బ్లాగ్. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.